హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఫస్ట్ మన దేశ భద్రత గురించి వాళ్ళకు కనీస అవగాహన ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ తొలి ప్రాధాన్యత ఈ దేశం గురించే ఉండాలి. కానీ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం కనీసం మన దేశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ దేశ భద్రతకే పెను సవాల్ విసురుతూ ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో మన అందరికీ తెలుసు, ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ వద్ద మనం ఫెన్సింగ్ను నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ నిర్మాణంలో భాగంగా వెస్ట్ బెంగాల్కు 2200 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్లో దాదాపు 1600 కిలోమీటర్ల బార్డర్ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. మిగిలిన 600 కిలోమీటర్లకు మాత్రం ఇప్పటి వరకు కనీసం భూసేకరణ సైతం జరగలేదు. అంటే మనందరికీ ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే మమతా బెనర్జీ దీన్ని కావాలనే ఆపుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులను ప్రోత్సహించడానికి వాళ్లకు ఆధార్ ఓటర్ కార్డులు ఇచ్చి తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో భాగంగానే మమతా బెనర్జీ ఈ విధంగా చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో తాజాగా కలకత్తా హైకోర్టు ఇదే విషయంపై ఆమె ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున తిట్టి పాడేసింది. మీరు ఎందుకు ఈ విధంగా లేట్ చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం మీ ప్రభుత్వం చూపిస్తున్న కారణాలను చూస్తూ ఉంటే పొలిటికల్ గానో లేదంటే ఎన్నికలు ఉన్నాయనో లేకపోతే ఇతరత్ర కారణాలు, లోకల్గా వస్తున్న వ్యతిరేకత, ఇలాంటివి మాత్రమే మీరు చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా చిన్న రీజన్స్ అంతే తప్ప ఇవి ఒక ప్రభుత్వం పటిష్టంగా అనుకుంటే వీటన్నిటిని వెంటనే తొలగించేసుకోవచ్చు. మీరు దేశ భద్రతనే పణంగా పెడుతూ ఉన్నారు. జస్ట్ చిన్న రీజన్స్ చూపించి ఈ ప్రక్రియను ఆపే ప్రయత్నం మీరు ఎక్కడా కూడా చేయవద్దు. సో వెంటనే అంటే మార్చిలోగా మీరు ఇప్పటి వరకు ఏదైతే ల్యాండ్ను అక్విజిషన్ చేసుకున్నారో దానంతటిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేసేయండి. మిగిలిన ల్యాండ్ సైతం ఎక్కడెక్కడ ల్యాండ్ పూలింగ్ జరగాలో దానంతటిని కూడా వెంటనే ఈ ప్రక్రియ చేపట్టి, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా కూడా కొంతమంది అధికారులను ఈ ప్రక్రియకు చేపడితే సరిపోతుంది. కాబట్టి ఈ ప్రక్రియను మీరు పూర్తి చేసేయండి అని కలకత్తా హైకోర్టు సైతం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీ ఈ దేశ భద్రతకు ఎంత పెను ప్రమాదంగా పరిణమించారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తన పార్టీకి ఓటు బ్యాంకుగా ఈ అక్రమ వలసదారులను మార్చుకోవడం కోసం మాత్రమే ఆమె ఈ విధంగా చేస్తూ ఉన్నారు. తద్వారా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులు, రోహింగ్యాల సంఖ్య వెస్ట్ ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా ఇలాంటి మైనారిటీలు ఎక్కువగా నివాసం ఉండే ఏరియాల్లో చాలా ఎక్కువగా ఈ అక్రమ వలసదారులు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఈ బార్డర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్యలు సైతం తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా 2021 ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది జరిగింది. ఈ వైలెన్స్లో పెద్ద ఎత్తున హిందువులపై వీళ్ళు దాడులకు తెగబడ్డారు. హిందువులను కనీసం అక్కడ నివాసం ఉండకుండా వీళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్లను తగలబెట్టడం, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. తద్వారా అప్పట్లోనే ఏకంగా వెస్ట్ బెంగాల్ నుంచి 3000 మంది హిందూ కుటుంబాలు అస్సాం రాష్ట్రానికి వలస వెళ్ళాయి. అంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. నిజానికి మమతా బెనర్జీ 2011లో అధికారంలోకి రాకముందు ఆమె ఇదే అక్రమ వలసదారులను ప్రోత్సహించడాన్ని పూర్తిగా ఖండించింది. గతంలో అంటే 2003 ఆ ప్రాంతంలో ఆమె ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉండేవారు. అప్పుడు ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండేది. వీళ్ళకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఏకంగా స్పీకర్ పైనే దస్తావేజులు విసిరేసిన ఘటన సైతం గతంలో పార్లమెంటుకు సంబంధించిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఈ అక్రమ వలసదారుల వల్ల చాలా దారుణమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో పాటుగా లోకల్గా అంటే ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో వాళ్లకు కనీసం ఆర్థికంగా తమ కార్యకలాపాలు నడుపుకోకుండా సైతం వీళ్ళు చేస్తూ ఉన్నారు. సుపారీ హత్యలు, డ్రగ్స్ స్మగ్లింగ్, అంతేకాకుండా ఆయుధాలను అందజేయడం. దీంతో పాటు స్థానికంగా ఎక్కడైనా మార్కెట్లో ఒక అక్రమ వలసదారు వచ్చి జస్ట్ ఒక చిన్న షాప్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఒక 2-3 ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ పక్కన ఉన్న షాపులు ఏవైతే ఉంటాయో వాళ్లకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదంటూ, లేకపోతే వాళ్ళపై ఏదో ఒకటి చేయడం, ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా లోకల్ మార్కెట్లన్నిటినీ వీళ్ళు క్యాప్చర్ చేసిన పరిస్థితి నెలకొంది. సరిగ్గా అస్సాంలో కూడా ఇదే విధంగా
ఈ మత్స్యకార సంపద ఏదైతే ఉందో దీనంతటిని అక్కడ మియా ముస్లింలు క్యాప్చర్ చేసేసుకున్నారు. అదే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో రావడానికి మమతా బెనర్జీనే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు, యావత్ దేశవ్యాప్తంగా ఇది విస్తరించింది. కాబట్టి ఖచ్చితంగా మమతా బెనర్జీకి సంబంధించిన రాష్ట్రంలో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది చాలా త్వరగా జరిపించేసి ఈ 600 కిలోమీటర్ల ఫెన్సింగ్ ఏదైతే పెండింగ్ లో ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ముఖ్యంగా మమతా బెనర్జీ ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఆమెను ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించిన తర్వాతైనా ఈ ప్రక్రియ చేపట్టి ఉండవచ్చు. కానీ కారణాలు ఏమో తెలియదు, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం మమతా పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్తోనే వ్యవహరించిందని చెప్పుకోవాలి. అండ్ ఆమె పూర్తిగా రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తూ ఉన్నా కూడా కమలం పార్టీ కాస్త చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉంది. సో రాజకీయ కారణాలు లేదంటే ఇతరత్ర కారణాలు ఉండవచ్చు, దీన్ని పక్కన పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. కలకత్తా హైకోర్టు సైతం ఆక్షేపణ వ్యక్తం చేసింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఫెన్సింగ్ ప్రక్రియను పూర్తి చేస్తే మన దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దేశంలో నివాసం ఉంటున్న వాళ్ళను కనుక తొలగిస్తే ఖచ్చితంగా మన దేశం ఈ వలసదారులు లేని దేశంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.